హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన ఈ దుమారానికి సంబంధించి ఓ పక్క చిరంజీవి గారిని మాట్లాడుతున్నారు, మరో పక్క సినిమా బాయ్కట్ అంటున్నారు. ఈ విషయంలో పృథ్వీరాజు గారిని ఎవరో మాట్లాడారు, ప్రశ్న అడిగారు. అలా ఎందుకు మాట్లాడారు అంటే, సినిమాలో అది నా క్యారెక్టరు, నేను చెప్పాను, కావాలంటే లైలా సినిమాని బాయ్కట్ చేసుకోండి అన్నట్టుగా పృథ్వీరాజు గారు మాట్లాడారు అంటూ వస్తున్నాయి వార్తలు. మరి మొన్న అల్లు అరవింద్ గారు కూడా ఏదో మాటల్లో మాట్లాడినప్పుడు గేమ్ చేంజర్ గురించే మీరు మాట్లాడారు, రామ్ చరణ్ గురించే మీరు మాట్లాడారు అని అంటే, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు, నేను సారీ చెబుతా, ఎవరైనా హర్ట్ అయి ఉంటే రామ్ చరణ్ కూడా నా కొడుకు లాంటి వాడే అన్నారు, అంత పెద్ద ఆయన. బట్ ఇక్కడ పృథ్వీ గారు సారీ చెప్పేదేలే తగ్గేదేలే అంటున్నారు. బలుపండి అది అది ఏంటంటే ఇండస్ట్రీ నెత్తిని పెట్టుకుంది కదా, మంచి ఆర్టిస్ట్ అని, మంచిగా అని చెప్పి పొత్తులో చేరి మంచి చేస్తాడు అని చెప్పి ఎస్విబిసి చైర్మన్గా చేయడము. ఇప్పుడేమో అక్కడ ఆ పార్టీలో ఉండి వీళ్ళని నిందించడం, మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి వాళ్ళని నిందించడము, నెత్తిని పెట్టుకున్నందుకు చేస్తున్న పనులు అనమాట. పెద్ద మనిషే కదా, ఇప్పుడు ఆయన నేనేమి కావాలని నేను ఆయన మీద బురద జల్లి ఆయన మీద లేనిపోని చేసి మాట్లాడట్లా, కళ్ళ ముందు కనిపించినట్టువే మాట్లాడుతున్నాను. నేను కూడా, నిన్ను పిలిచింది ఏ ఫంక్షన్కి? సినిమా ఫంక్షన్కి. ఎందుకు పిలిచారు? నువ్వు దాంట్లో ఆర్టిస్టు కాబట్టి. అంటే ప్యాడింగ్ ఆర్టిస్ట్ అంటారు కదా మనకి సినిమాలో, అతను ఉంటే ఆ సినిమాకి ఆ క్యారెక్టర్కి బాగుంటుంది. ప్లస్ వాళ్ళకున్న బడ్జెట్లో ఈ క్యారెక్టర్ పృథ్వీరాజ్ గారికి అయితే ఆ బడ్జెట్లో ఆయన చేయగలరు. దట్టు ఆయనకు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఆయనకు ఒక మెంబర్ కార్డు ఉంటుంది కదా, కార్డు ఉన్నప్పుడు ఖచ్చితంగా సినిమాలో వేషాలు ఇవ్వాలి. పాత వాళ్ళని ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి వాళ్ళని మేపడం కన్నా ఈయనని పెట్టచ్చు కదా అని చెప్పి వీళ్ళు అనుకుని ఆయన పెట్టారు. అది చేసిన ఫస్ట్ మిస్టేక్. మనం మాట్లాడదాం. ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు ఉంటాయి, దాని అర్థం ఏంటి అని అంటే, కొంచెం చిన్న చిన్న అప్కమింగ్ ఆర్టిస్టులు కొంతమందిని పెట్టుకున్నా మీరు అన్నట్టుగా ప్యాడింగ్ ఆర్టిస్టులు పెడతారు. వాళ్ళకి మినిమం రోజుకి లక్షలేందే రారు. ఎంత చిన్న బడ్జెట్ అన్నా ఆ ఫేస్లు కనిపించాలి కాబట్టి వాళ్ళ కోసం ఆ డబ్బులు పెడతారు వాళ్ళు. కాబట్టి ఆ డేస్ కుదిస్తారా, ఇంకోటి ఏదో చేస్తారా, కానీ వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్ అయితే తగ్గించరు. మీరు యాడ్ ఆన్ ఉంటారు, బెనిఫిట్ ఉంటారు అని. అంటే సినిమా వాళ్ళు మీకు మిగతా అన్ని ఖర్చులు తగ్గించుకుంటున్నారు, కానీ మీ డబ్బులు అయితే ఇస్తున్నారుగా, రోజుకి ₹1,00,000. అలాంటప్పుడు ఆ బరువు బాధ్యతల్ని మన భుజస్కంధాల మీద వేసుకోవాలి కదా ఆర్టిస్టులు. ఉన్నదాన్ని అయితే దిగజార్చకూడదు కదా. ఈరోజు పృథ్వీ గారి గురించి మాట్లాడే మాట అదే, ఆయన ఏం ఫ్రీగా చేయలేదుగా. ఫ్రీగా చేయకపోయినా కూడా అక్కడ అదే చెప్తున్నా, ఆయన పెట్టుకొని వీళ్ళు తప్పు చేసే అంత స్టేజ్కి తీసుకొచ్చాడు. ఎందుకంటే నిన్ను యాక్టింగ్లో నువ్వు నెంబర్ 1 ఆర్టిస్టో టేక్ 1 ఆర్టిస్టో పక్కన పెడితే నీ ఆ క్యారెక్టర్కి నువ్వు అవసరం. ఎందుకు? బడ్జెట్ విషయంలో, డైలాగ్ డెలివరీ విషయంలో, అండ్ పోటాపోటీ ఉంటుంది కదా ఒక హీరోకి ఉండదు, దాని విషయంలో నిన్ను పెట్టుకున్నప్పుడు గుడ్, వచ్చావు ఫంక్షన్కి వచ్చావు, నీకు మైక్ ఇచ్చారు మాట్లాడమని చెప్పి, నీ క్యారెక్టర్ గురించి చెప్తున్నావు, మేకా సత్యం అది ఇది అని చెప్పిన తర్వాత శుభ్రంగా తీసుకొని వెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళని డైరెక్ట్గా అనేసావు. అనేసిన తర్వాత ఎఫెక్ట్ ఎవరికి పడింది? నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు అక్కడికి వచ్చి వీళ్ళ పక్కన కూర్చొని మాట్లాడాలంటే, వీళ్ళు పిలవనన్నారు అనుకోండి, మేము ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ మీద ఆ సినిమా టెన్షన్స్తోనే మేము ఉన్నామండి, ఎల్లుండి రిలీజ్ అవుతుంది ఇంకో 3 రోజుల్లో, మీరు ఇప్పటి నుంచే బాయ్కాట్ అని 9 గంటలకే HD ప్రింట్ అని గుండె ఆగిపోతుందండి మాకు. ఇప్పుడు ఆయనతో వెళ్ళి మంతనాలు జరిపి ఆయన చేత సారీ చెప్పించే పొజిషన్లో లేవు, మేము సారీ చెప్తున్నాం అని చేతులైతే దండం పెట్టి మరి నేను విశ్వక్సేన్ చెప్పాడు. ఆ మనిషికి అప్పుడైనా బుద్ధి రావాలి కదా. ఇంకో ఛానల్లో అదే టైంకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తూ, సినిమాలా చూడండి, రాజకీయాన్ని రాజకీయంగా చూడండి, నేను సినిమాని రాజకీయాన్ని కలపలేదు, నాకు నచ్చింది నేను మాట్లాడతా, మా పార్టీయే ఇప్పుడు రాజకీయ పరంగా అగ్రపార్టీగా ఉంది, ఓకేనా, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, మేము వెళ్తున్నాం, నేను ఏం మాట్లాడితే వాళ్ళు ఏమైనా పిక్తారనుకుంటే పిక్కోమని చెప్పండి అన్నాడు. ఇట్లే అన్నాడండి. సేమ్ లాంగ్వేజ్, ద ఫౌల్ లాంగ్వేజ్ ఐ షుడ్ నాట్ యూస్, బట్ ద సేమ్ లాంగ్వేజ్ హీ యూస్డ్. అంత ధైర్యం ఏంటి? నీ వల్ల ఒక సినిమా పోతుంది, ఒక హీరో బాధపడుతున్నాడు, నీ క్యారెక్టర్ ఇచ్చి నిన్ను తప్పు చేశారని ప్రొడ్యూసర్లు అనుకునే స్టేజ్లో ఇప్పుడు అల్లు అరవింద్ గారు కానీ FDC చైర్మన్స్ కానీ నిన్ను బ్యాన్ చేస్తున్నావు అంటున్నారు 5 ఏళ్ళు. నువ్వు వెళ్ళి పార్టీకి సేవ్ చేసుకోయ్యా, నువ్వు అక్కడ కూర్చొని మాట్లాడుకో వాళ్ళ గురించి. సినిమాను వచ్చి రాజకీయంగా పరిస్తే ఏ రాజకీయ నాయకుడు ఇప్పుడు మనకు సపోర్ట్ చేస్తాడండి? అవును. ప్రతి ఒక్క సినిమాకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతను లేడు, ఇప్పుడు ఇంకొక 10 సినిమాలు వస్తున్నాయి నెక్స్ట్ వీక్లో, నెక్స్ట్ మంత్లో, మార్చ్ అండ్ ఏప్రిల్లో 15 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. మార్చ్ ఏప్రిల్లో పెద్ద వాళ్ళ సినిమాలు. గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది చెప్పండి? అలాంటి ఆర్టిస్ట్ని పెట్టుకొని అలాంటి ఆర్టిస్ట్ మళ్ళీ ఇంకొక సినిమా మీద కూడా మాట్లాడడానికి గ్యారంటీ లేదుగా, యాక్టింగ్ ఉన్నా లేకపోయినా. నువ్వు అక్కడికి వచ్చి చొరకంటి ఇచ్చేసి నువ్వు ఇంట్లో కూర్చొని ఇంకో ఛానల్కి వెళ్ళి మాట్లాడితే, ఈ సినిమాకి సంబంధించి సినిమాకి ఏమైనా నిజంగా కర్మ కాలి ఎవడో తలక మార్చినోడు ఒక్కడైనా కూడా ఆ పార్టీలో
ఒక్కడైనా కూడా పొద్దున్న 9:30 కల్లా హెచ్డీ ప్రింట్ టెలిగ్రామ్లో పెడితే ఆ సినిమా పరిస్థితి ఏంది, ఆ ప్రొడ్యూసర్ బతికేంటి? అదే ఇప్పుడు వీళ్ళు ఇంత సారీ చెప్తున్నారండి, కానీ ఆగే వాళ్ళు ఆగుతారు ఆగడాలు? కాదు, ఆల్రెడీ పెట్టేస్తున్నారు కదా గేమ్ చేంజర్, ఎంత పెద్ద సినిమా, అదే ఎంత పెద్ద ప్రొడ్యూసర్, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ దానికి. అయినా సరే ఏంది వచ్చిందిగా తండేలు పరిసే అయ్యిందిగా. అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ చిన్న సినిమా అది కూడా విశ్వక్సేన్ గారిది, వెంటనే ఒక గంటలో రాదని అనడానికైనా మనం చెప్పగలమా? రాదు అని ఖరాఖండిగా. ఇప్పుడు పైరసీ చెయ్యము అని కూడా వాళ్ళు చెప్పట్లా. మరి ఈయన సారీకి వచ్చి మీడియా ముందు అందరి ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ 25,000 ట్వీట్స్ ఏంటయ్యా నా సినిమాకి బాయ్కాట్ అని చెప్పి. ఈ రోజుకి 74,000 ఉంది, ట్రెండింగ్ 4 లో ఉంది అదే ట్విట్టర్ లో. కదా, ఎంత బాధ కదా. ఈ రోజు 11వ తారీఖు 12, 13, 14, 14th సినిమా రిలీజ్, ఎల్లుండి శుక్రవారం. ప్రొడ్యూసర్ ఎక్కడ పోతాడు? ఇంకోసారి సినిమాలు వస్తాయా? నువ్వు చేసిన ఒక చిన్న మిస్టేక్ కి సారీ చెప్తారా అని చిన్న అడిగితే, మిస్టేక్ కాదు, అది చాలా పెద్ద మిస్టేక్. దట్ ఈస్ వాట్, సారీ చెప్తారా అని అడిగితే, సారీ ఎందుకు చెప్తానండి, నేనేం తప్పు చేశానని సారీ చెప్తానని మాట్లాడతాడు ఏంటండి, అన్న రకంగా మాట్లాడతాడు ఏంటను. అసలు అతని ఉద్దేశం ఏంటి? కావాలంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను అసలు ఏం చెప్పేదే లేదు, నేను మా ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పుకుంటాను సారీ, నేను వాళ్ళకి ఎందుకు చెప్తాను సారీ అంటున్నాడు. సరే పోనీ ఇండస్ట్రీ వాళ్ళతో అయినా వచ్చి కూర్చొని మీడియా ముందు మాట్లాడితే విశ్వక్సేన్ గారికి తలవంపులు వచ్చుండేవి కాదు కదా. నిన్న మీడియా వాళ్ళందరూ ఎట్లా మాట్లాడారు, ఆయన్ని అరిచారు. మీరు తెలియకుండా ఎట్లుంటుంది సార్, మీకు తెలియకుండా ఎట్లుంటుంది? ఆయనకి ఎందుకు ఫోన్ చేసి మాట్లాడలేదు? ఎందుకు స్టేజ్ దిగంగానే ఇంటికెళ్ళి క్లిప్ చూశాను అంటున్నారు కదా, ఇంటికెళ్ళి క్లిప్ చూడంగానే ఎందుకు పృథ్వీరాజ్ గారితో మాట్లాడలేదు అని క్వశ్చన్ వేశారు. కరెక్ట్, రైట్. మీడియాకి ఓన్లీ మన ఛానల్స్లో కానీ న్యూస్లో కానీ ఎక్కడైనా దుమారం రేపుతున్నాయి. ఈ క్లిప్ ఏదైతే ఉందో అది ఎందుకు మీరు అప్పుడే ఖండించలేదు? మీరు అప్పుడే వచ్చి పృథ్వీరాజన్ తీసుకొని ఏదో ఒక ప్రముఖ ఛానల్లోనో లేకపోతే ప్రెస్ మీట్ పెట్టేసి కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడలేదన్న ప్రశ్నకి వీళ్ళు సినిమా దాంట్లో వీళ్ళు కూడా నీళ్ళు నమ్మినారు. ఎందుకంటే దే ఆర్ ఇన్ షాక్. దాని ఇంత పెద్దది అవుతుందని ఎవరు ఊహించలా. ఓవర్ నైట్లో 40,000 ట్వీట్స్, ఓవర్ నైట్లో మేము పొద్దున 10 కల్లా హెచ్డీ ప్రింట్ రిలీజ్ చేస్తాము అని చెప్పి పెట్టడం. వాడు కామెడీకి పెట్టాడో నిజంగా పెట్టాడో మనకు తెలియదు. సినిమా రిలీజ్ అయిందండి, 11 కల్లా హెచ్డీ ప్రింట్ వచ్చింది. థియేటర్కి వెళ్ళి ఎవరు చూస్తారు? అందులో చిన్న సినిమా, అదేమైనా పెద్ద హీరో సినిమానా? పెద్ద హీరో గేమ్ చేంజర్కే దిక్కు దివాలా లేకుండా పోయింది. నేను ఇప్పుడు ఇంకొక విషయం కూడా, అల్లు అరవింద్ గారు మేనల్లుడేగా, ఏదో ఒక మాట అన్నందుకు పెద్ద ఎత్తున దుమారం రేగితే, ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే, నేను అలా అన్నాను అని మీరు భావిస్తే సారీ అన్నారు. అంత పెద్ద ఆయన, ఈయన వల్ల ఒక సినిమాకి ఇబ్బంది అవుతుంది, చెప్పడు, బాధ అవుతుంది, చెప్పడండి. ఎందుకు అలా ఆలోచించలేకపోతున్నారు? ఆయన చెప్తే ఇంకే, అసలు అలా చెప్పే మనస్తత్వం నిజంగా ఉందో లేదో పక్కన పెడితే, నువ్వు ఒక స్టేజ్ మీదకి వచ్చి ఏదో మాట్లాడాలి కదా అని గబగబగబా మాట్లాడేసి ఇప్పుడేమంటాడంటే చెప్పడా, లేదండి నేను ఆ ఉద్దేశంతో అనలేదు, మీరేం అనుకోవద్దు అని వెళ్ళిపోతే సినిమా నష్టపోతే ఎవరికి ప్రాబ్లం? నీకు 10 సినిమాలు రాకపోవచ్చేమో, కానీ ఆ ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయాలి కదా. కొత్త ప్రొడ్యూసర్ అండి, ఈజ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్. నాకు తెలిసి ఒక 2-3 సినిమాలు తీసాడేమో ఆయన. ఒక హీరోని నమ్ముకొని, ఒక డైరెక్టర్ నమ్ముకొని, అంతమంది 24 క్రాఫ్ట్స్మెన్ నమ్ముకొని 14వ తారీఖు బ్రహ్మానందం అనే సినిమా రిలీజ్ అవుతుంది. దాంతోపాటు ఏ పోటీ లేకుండా ఒకటొచ్చి కామెడీ యాంగిల్లో వచ్చే మన లైలా అండ్ కమర్షియల్ సినిమా. అండ్ బ్రహ్మానందం ఇస్ కంప్లీట్లీ ప్యాకేజ్ డ్రామా బిట్వీన్ 3 people. ఆ సినిమాకి ఈ సినిమాకి ఏ పోటీ లేకుండా నేను సినిమా రిలీజ్ చేసుకుంటున్నాను నాయన, నా సినిమాని కాపాడండి అని అడుక్కునే స్టేజ్కి నువ్వు ఒక హీరోని ఒక ప్రొడ్యూసర్ని తీసుకొచ్చావంటే నీ 30 ఏళ్ళ ఇండస్ట్రీ ఎక్కడ పనికి వస్తుంది చెప్పండి? ఏ ఒక్క పదవిలో అయినా నువ్వు సరిగ్గా పనిచేసావా? ఎస్విబిసి చైర్మన్గా చేస్తే అక్కడ ఏదో మహిళలతో వేధింపులు, వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళి ఏదో రాజకీయ పరంగా నేను ఏదో పొడి చేస్తాను అనుకుంటే అక్కడికి వెళ్ళి పక్కన వాళ్ళ మీద అది కూడా నీ ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన మీదనే మాట్లాడావు. సరే అక్కడి నుంచి తప్పుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైనా సినిమాలు చేసుకుంటూ ఏదో బతుకుతా ఉంటే, మన సీను వైట్ల గారి సినిమాలో కూడా వైఎస్ఆర్సీపీ మీద సినిమాలోనే పెట్టేశారు ఏకంగా. ఆ సినిమా ఆడలేదు కాబట్టి దాని గురించి బయటికి రాలా. ఇప్పుడు ఇది ట్రైలర్ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇట్లా మాట్లాడిన దానికి ఒకవేళ నిజంగా సినిమా నష్టపోతే పృథ్వీ గారిని బ్యాన్ చేయడమే కాకుండా ప్రతి ఒక్క ఏదైతే మాట్లాడాడో అన్ని ఛానల్స్లో అతను సారీ చెప్తే కొంచెం బెటర్ అని అనిపిస్తుందండి. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.